ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఒకే విశ్వాసం కోసం ఈరోజు మనుషులందరూ ఆకాశం కింద మనుషులందరూ పోరాడవలసిన అవసరం ఉంది. అప్పుడు ఆ విశ్వాసం కాకుండా వేరొక విశ్వాసాల కోసం మనుషులు పనిచేసేటట్లు మనుషులు ప్రేరేపించిన వాడు సాతాను మనుషుల్ని వేరొక విశ్వాసం కోసం వేరొక ఆశీర్వాదాల కోసం పోరాడేటట్లు మనుషులు తయారు చేస్తాడు. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చడం సాతానికి అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితులు ఇవి. కాబట్టి నేనేం చెప్పాను అంటే, మీకు ఆరాధన కోరేది తండ్రి అయిన దేవుడు, ఆరాధన కోరేది కుమారుడైన యేసుక్రీస్తు కాడు అని బైబిల్లో స్పష్టంగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 20 వచనం నుండి మనం చదివితే, సమరయ స్త్రీతో యేసు మాట్లాడుతూ ఇలా అన్నాడు, అమ్మా, మీ పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీకు 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురే ఆయనతో అనగా, యేసు ఆయనతో ఇట్లా నేను ఈ 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఆరాధనకు సంబంధించిన మాటలు మాట్లాడాడు యేసు సమరయ స్త్రీతో. ఈ రోజు దేవుడిని ఆరాధించడానికి వచ్చిన ఎవరైనా సరే ఈ సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాత ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంటో, ఆరాధన ఎవరికి చేయాలో, ఆరాధించేవారు ఎలా ఉండాలో, ఆరాధన ఎక్కడ జరుగుతుంది అనే విషయాలు క్లియర్గా యేసు చెప్పాడు. ఇక్కడ ఈ ఆరాధనకు సంబంధించిన ఈ బిట్టిగా తెలియకపోతే అసలు ఆరాధించడానికి రావడమే వేస్ట్. యేసు సజీవంగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పే మాటలు ఇవి. ఆయన అబద్ధం ఆడడు, ఆయన సత్యవంతుడు. అట్టి సత్యవంతుడైనటువంటి ప్రభువు సమరయ స్త్రీతో క్లియర్ గా మాట్లాడాడు 21వ వచనంలో, అమ్మా, ఒక కాలము వచ్చున్నది. ఒక కాలం వచ్చున్నది అంటే క్రొత్త నిబంధన జరిగే కాలం అది. ఒక కాలము వచ్చుచున్నది అంటే క్రొత్త నిబంధన జరిగే కాలం వస్తుంది, కొత్త నిబంధన చేయబోయే కాలం వస్తుంది. అది ఒక కాలం అంటే క్రొత్త నిబంధన త్వరలో జరగబోతుంది అని చెప్పే కాలం అది. ఆ క్రొత్త నిబంధన కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అప్పుడు క్రొత్త నిబంధన కాలం వస్తే ఆరాధన యెరూషలేముకి సంబంధం ఉండదు. ఆరాధించేవారు యెరూషలేముకి రావాలనే నియమం ఉండదు. అసలు ఆ క్రొత్త నిబంధన చేయబడితే యెరూషలేమే ఉండదు, యెరూషలేములో దేవాలయమే ఉండదు అని యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. యెరూషలేము దేవాలయం నాశనం అయిపోద్దని చెప్పాడు, యెరూషలేమే నాశనం అయిపోద్దని చెప్పాడు. అది చరిత్రలో జరిగింది. కాబట్టి ఒక కాలం వచ్చున్నది అంటే క్రొత్త నిబంధన కాలం వచ్చున్నది. ఆ కాలమంది ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అంటే ఆరాధించే స్థలముకి ప్రాధాన్యత ఉండదని చెప్పాడు యేసు ప్రభు. స్థలాన్ని పట్టుకొని ఆడవలసిన అవసరము లేదు. ఆరాధన అని ఆడాలి తప్ప స్థలం అని ఆడవలసిన అవసరము లేదు. ఈరోజు ఆరాధన మార్చాడు, ఆరాధన స్థలాన్ని మార్చేశాడు. దానికోసం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఆరాధించవలసింది సంఘములోనే తప్ప స్థలానికి ప్రాధాన్యత లేదు. ఎక్కడ సంఘం ఉంటే ఆ సంఘంలో ఆ సమాజం మధ్య దేవుని కీర్తి గానం చేయబడుతుంది. అలా గానం చేసే వారితో కూడా ప్రభు అయిన క్రీస్తుని గానం చేస్తాడని మనం చదువుకున్నాం. కాబట్టి ఆరాధనకి స్థలం ముఖ్యం కాదు, సంఘం ముఖ్యం అనేది యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. 22వ వచనంలో, నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. మేము అనే మాటలు యేసు ప్రభు నోటంటే వచ్చాయి. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే సమరయ స్త్రీతో, మీరు ఆరాధించేవారే, మేము ఆరాధించేవారు అన్నాడు. అంటే ఆయన కూడా ఎందులో ఉన్నాడు? ఆరాధించేవారులో ఉంటే ఆయన్ని ఆరాధించడం అనేది ఎంత సిగ్గుచేటు. మేము అంటే ఇప్పుడు మీరు ఆరాధించండి అని ఆయన అనలా, మీరు ఆరాధిస్తారని ఆయన అనలా. ఆయన ఏమన్నాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అన్నాడు. అంటే యేసు ప్రభు ఆరాధన కోరాడా? ఆరాధించే వారితో ఉన్నాడా? యేసు ప్రభు ఆరాధించే వారితో ఉంటాడు.
ఆరాధించే వారితో పాటలు పాడుతాడు, ఆరాధించే వారితో ప్రభురాత్రి భోజనం స్వీకరిస్తాడు, ఆరాధించే వారితో ఆయన కూడా శిరస్సుగా ఉంటాడు. అర్థమైందా? యేసు ప్రభువుని ఆరాధించడం అనేది ఆ సర్వాధిపతి యొక్క చిత్తము కాదు. ఈరోజు యేసు ప్రభువుని ఆరాధించే వారు అందరూ ఎవరి చిత్తాన్ని ఎదిరిస్తున్నారు? తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఎదిరిస్తున్నారు. యేసు ప్రభు దేవుని చిత్తం మాట్లాడుతుంటే ఈరోజు యేసుక్రీస్తుని ఆరాధించే వారందరూ, ఈవెన్ క్రీస్తు సంఘాల్లో కూడా యేసుక్రీస్తుని ఆరాధించేవారు కానీ, మత శాఖల్లో యేసుక్రీస్తుని ఆరాధించేవారు కానీ, సర్వాధిపతి అయిన దేవుని చిత్తాన్ని వ్యతిరేకించేవారు. అంటే వారు ఎవరంటే సాతాను తరపున పనిచేసేవారు. అంటే సర్వాధిపతిని ఆరాధించాలని ఎవరు చెప్తున్నారు? సర్వాధికారం గల కుమారుడు చెప్తున్నాడు. ఇప్పుడు సర్వాధికారం గల కుమారుడు ఏమంటున్నాడంటే, నేను మీతో పాటు ఏం చేసేవాడిని? ఆరాధించేవాడిని అని చెప్పాడు. ఇంకా స్పష్టంగా ఉంది. ఇది దాని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇంకా క్లియర్ గా చెప్పాడు యేసు ప్రభువు వారు, నేను సంఘముతో ఉంటానే తప్ప సంఘము ఆరాధిస్తే ఆరాధన అందుకునే పరిస్థితుల్లో ఉండను అని చెప్పాడు యేసు ప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతుల చేతను వారిని సహోదరులను పిలిచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడతాను. సమాజం మధ్య అంటే కిందనేమని రాస్తుంది? సంఘం మధ్య నీ కీర్తిని గానము చేతును అని రాశాడు. అవునా? తర్వాత కిందనేమన్నాడు? నేను ఆయనను నమ్ముకొని ఎందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడా? నా పిల్లలు అన్నాడా? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నాడు. అంటే ఈ పిల్లలు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఆ దేవుడు ఆ పిల్లల్ని ఎవరికి ఇచ్చాడు? క్రీస్తుకి ఇచ్చాడు. అప్పుడు క్రీస్తు ఆ పిల్లలకి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. సంఘము శిరస్సు కలిసి ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధిస్తారు. కాబట్టి సమాజం మధ్యలో సమాజానికి శిరస్సు అయి ఉండి సమాజం మధ్యలో దేవుని కీర్తిని గానం చేసేవాడు క్రీస్తు. క్రీస్తుని ఆరాధించేవాడు సాతాను సంబంధి. క్రీస్తుని ఆరాధించేవాడు సాతాను సంబంధి. అట్టి సాతాను సంబంధి గాని, అట్టి క్రీస్తుని ఆరాధించే సాతాను సంబంధులతో ఎవరైనా కలిసినా గాని వారు సర్వాధిపతి అయిన దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారు. గుర్తుంచుకోండి. అది వాక్యానుసారమైన పద్ధతి కాదు. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, అయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాస్తుంది, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని అన్నాడా? అన్నాడా? తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది. ఆరాధన ఎవరు చేయాలని మెన్షన్ చేశాడు? తండ్రిని అన్నాడు. ఆయన తండ్రా కుమారుడా? చెప్పట్లేదు మీరు. యేసుక్రీస్తు తండ్రా కుమారుడా? కుమారుడు ఎవరిని ఆరాధించమని చెప్తున్నాడు? తండ్రిని ఆరాధించమని చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఎవరు? సర్వాధిపతి. కుమారుడు ఎవరు? సర్వాధికారి. తండ్రి ఎవరు? సర్వాధిపతి. కుమారుడు ఎవరు? సర్వాధికారి. అంటే సర్వాధిపతి అయిన తండ్రి కుమారుడికి ఏమిచ్చాడు? సర్వాధికారం ఇచ్చాడు. ఎంతకాలం ఉంటుంది అధికారం? ఆయన వచ్చినంత వరకే. ఆ తర్వాత మళ్ళీ అధికారం కుమారుడు ఎవరికి ఇచ్చేస్తాడు? తండ్రికి ఇచ్చేస్తాడు. అంటే కుమారుడు సర్వాధిపతి కాడు, తండ్రి సర్వాధిపతి, కుమారుడు సర్వాధికారి. ఇప్పుడు సర్వాధికారిని ఆరాధించాలా? సర్వాధిపతిని ఆరాధించాలా? యేసుక్రీస్తు రాజు, దేవుడు రాజులకు రాజు. రాజును ఆరాధించాలా? రాజులకు రాజును ఆరాధించాలా? రాజులకి రాజును ఆరాధించాలి. ఎవరి ద్వారా అంటే రాజు ద్వారా. పాయింట్ అర్థమైందా? అంటే సాతాను ఎంత కీర్తిపరుడంటే, సాతాను ఎంత మోసగాడంటే తండ్రికి కుమారుడికి వ్యత్యాసం లేకుండా కనపడకుండా చేసేస్తాడు. తండ్రిని కుమారుడిని ఎవరిని ఆరాధించినా పర్వాలేదు అన్నట్టు బోధిస్తాడు. దేవత్వానికి సంబంధించి తండ్రే ముగ్గురుగా బయలుపరుచుకున్నాడని బోధిస్తాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఒకే దేవుడు ముగ్గురుగా బయలుపరుచుకున్నాడని మానవుల్ని మోసం చేసే బోధ చేస్తాడు. ఇప్పుడు ఎంతో మంది ఏం జరిగిందంటే
ఈ మోసంలో ఉండిపోయి ఎవరిని ఆరాధిస్తున్నారో తెలియదు. మీరు ఆల్మోస్ట్ ఈ క్రిస్టియన్ సాంగ్స్ అనబడేవి ఉన్నాయి కదా, అవన్నీ చూడండి, అవన్నీ ఎవరిని ఉద్దేశంతో ఉంటాయి తెలుసండి? ఏసయ్యనే. ఆరాధన ఆయనకే, స్తుతులు ఆయనకే, కృతజ్ఞతలు ఆయనకే, ఘనత ఆయనకే, మహిమ ఆయనకే. అంటే వాళ్ళకి ఎలాగర్థమైందంటే ఆయనే తండ్రి, ఆయనే తర్వాత కుమారుడు, ఆయనే తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, కాబట్టి త్రియాక దేవుడు అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. బైబిల్లో త్రియాక దేవుడు అనే మాట ఎక్కడ కనబడదు. బైబిల్ త్రియాక దేవుడిని అంగీకరించదు. ఈ త్రియాక దేవుడు అనేది వీళ్ళు బుర్రల్లో నుండి తెచ్చుకొని సృష్టించుకున్నది, బైబిల్కి సంబంధించింది కాదు. స్పష్టంగా ఉంది. నిత్యత్వం నుండి మళ్ళీ నిత్యత్వం వరకు నిత్యులైనటువంటి 3 వ్యక్తులు ఉన్నట్టు బైబిల్ క్లియర్ గా తెలియజేసింది. కాబట్టి యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న ఈ సందర్భం అర్థం కాని వాడు ఎవడైనా ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి చెల్లే ఆరాధన కాదు, అది పనికిరాదు అసలు అని చెప్పాడు 23వ వచనంలో. అయితే ఆరాధించేవారు యథార్థంగా ఉండాలి. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అన్నాడా, నన్ను ఆరాధించేవారు అన్నాడా? ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఎవరిని? తన్ను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఎవరు కోరుచున్నారు? తండ్రి కోరుచున్నాడా, తనయుడు కోరుచున్నాడా? కాబట్టి ఆరాధన ఎవరికి? తండ్రికి. మరి ఆరాధన తండ్రికి, మరి ఆరాధనతో పాటు కుమారుడు కూడా సమానుడే కదా దేవత్వం విషయంలో. కుమారుడు కూడా చేసే తప్పేముందంటే తప్పు కాదు, తప్పున్నర ఉంది. ఎందుకంటే ఆరాధన కోరేది ఎవరు? తండ్రి కోరాడు. యేసుప్రభు ఆరాధన కోరలేదు, ఆరాధన చేస్తాడు. పాయింట్ అర్థం అవట్లేదా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆరాధన కోరేది తండ్రి అని నీకు అర్థమైతే, ఆ తండ్రి సర్వాధిపతి అని నీకు అర్థమైతే, అట్టి సర్వాధిపతి అన్ని కాలాల్లోనూ ఆరాధన కోరుతూనే వచ్చాడు, అన్ని కాలాల్లోనూ ఆరాధన పొందాడు. ఆయన నిత్యత్వంలో మహింపరచబడుతున్నాడు. పితరుల యుగంలో పితరులు ఆయన్ని ఆరాధించారు. ధర్మశాస్త్ర యుగంలో ధర్మశాస్త్ర సంబంధులందరూ ఆయన్ని ఆరాధించేవారు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులందరూ ఏం చేయాలి? ఆయన్నే ఆరాధించాలి. అంటే అన్ని కాలాల్లో ఆరాధన కోరేవాడు తండ్రి. ఈ క్రొత్త నిబంధన చివరి కాలంలో ఆరాధన కోరేవాడు కూడా తండ్రి. కాబట్టి ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? యథార్థవంతులు ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? ఎక్కడ సంఘం ఉంటే అక్కడ ఆరాధించాలి. ఈ బిట్టు ఈ ప్రపంచానికి అతి అమూల్యమైనటువంటి బిట్టు. ఈ ఆరాధన సంబంధమైనటువంటి వ్యక్తులకి సంబంధించిన ఈ విషయంగా తెలియకపోతే ఎవరు ఆరాధన చెల్లదు. అలాగే యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు. కాబట్టి నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పాను అంటే, ఒకవేళ మీకు ఇంకెవరికైనా సరే క్లారిటీ ఉండదేమో, ఫలానోళ్ళు యేసయ్యని పాడుతున్నారు, ఫలానోళ్ళు యేసయ్యని ఆరాధిస్తున్నారు అనే క్లారిటీ ఎక్కడైనా చిన్నదుండిపోతే దాన్ని డిలీట్ చేసేయండి. యేసుప్రభు ఎక్కడ ఆరాధన కోరలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన సంపూర్ణ దేవత్వం గలవాడు, దేవుడితో సమానుడు, సమానముగా ఉండేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మన కోసం రక్తం చిందించడానికి వచ్చాడు. పాపం లేని పాపరహితుడు అయినప్పటికీ కూడా ఆయన ఆరాధన కోరలేదు. ఆయన ఎవరిని మహింపరుస్తున్నాడు? తండ్రిని మహింపరుస్తున్నాడు. ఆ సంగతి అర్థమైతేనే నీ ఆరాధన చెల్లుతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బైబిల్ ఎంత క్లియర్గా తెలియజెప్పిన తర్వాత కూడా అబద్ధ బోధకులతోని, అసత్యం చెప్పేవాడితోని, మోసగాళ్ళతోని, మోసం చేసే వాళ్ళతోని మనం ఆరాధన చేయడానికి కానీ సహవాసం చేయడానికి కానీ వెళ్ళామనుకోండి, మనం ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నాం? సర్వాధిపతికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. జాగ్రత్త. ఒకవేళ మరి వాళ్ళు క్రైస్తవులు ఎలా క్రైస్తవులు అవుతారు? ఎవరిని ఆరాధించాలో తెలియని వాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు? ఏ సంఘాన్ని దేవుడు సంకల్పించేదో తెలియని వాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు? అవుతారా? ఆరాధన ఆదివారం ఎన్ని అంశాలు చెయ్యాలో తెలియని వాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు? జీవిత శైలిని, జీవన విధానాన్ని మార్చుకోకుండా ఆదివారం ఆరాధనలో ఒకలాగా, సోమవారం సంతలో ఒకలాగా ఉండేవాళ్ళు క్రైస్తవులు ఎలాగవుతారు? కాబట్టి మీకు ముసుగులు వేసినంత మాత్రాన, బొట్టులు తీసేసినంత మాత్రాన, బైబిల్ ఉన్నంత మాత్రాన, పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు ఉన్నంత మాత్రాన క్రైస్తవులు ఎవరు? ఒకవేళ క్రైస్తవులు అయ్యాడంటే వాడికి డెఫినెట్ గా ఆరాధించేది ఎవరినో తెలియాలి,
ఆరాధన ఎవరి ద్వారా చేయాలో తెలియాలి, ఆరాధించడానికి ఆ వ్యక్తి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలియాలి, ఎక్కడ ఆరాధించాలో తెలియాలి. ఈ విషయాలు ఏమి తెలియనోడు ఆరాధించడానికి పనికొచ్చేవాడు కాదు. అలాంటి పనికిరాని వాళ్ళతో సావాసం చేసేవాడు కూడా పనికి రాకుండా పోతాడు. జాగ్రత్త. కాబట్టి సర్వాధిపతి అయిన దేవుని చిత్తాన్ని ఎదిరించిన వాడు ఒక్కడే, సర్వాధిపతి అయిన దేవుని చిత్తాన్ని అనుసరించి ఆయన మహిమ వెళ్ళకుండా అడ్డేవాడు ఒక్కడే, మనుషుల్ని మాయ చేసి మోసం చేసినవాడు ఒక్కడే, మానవులకి మనోనేత్రాలను గురుడితనం కలుగు చేసినవాడు ఒక్కడే, వాడే సాతాను. వాడికి ఒక టీం ఉంది లోకంలో. నన్ను అడిగితే సత్యానికి సంబంధించినటువంటి టీము తక్కువ, ఈ మోసగాడికి సంబంధించిన టీము ఎక్కువ ఉంది. ఆ టీముని చూసుకొని మోసపోయారంటే డెఫినెట్ గా వాడి లోకానికి తీసుకెళ్తాడు. వాడి లోకము ఆరని అగ్ని కలది, అక్కడికి వెళ్ళేవాడు ఎవడో బాగుపడి బట్టకట్టడానికి అవకాశమే లేదు. కాబట్టి అలాంటి మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వాధిపతి అయినటువంటి దేవుని మహిమను దొంగలించడానికి మానవులు ఏజెంట్లుగా పెట్టుకొని ఎవరిని ఆరాధించాలో, ఎవరి ద్వారా ఆరాధించాలో అన్న క్లారిటీ మనుషులు హృదయాలకు లేకుండా చేసేసి గ్రుడ్డిగా ఆరాధన చేయిస్తున్న పరిస్థితులు ఈరోజు భూమి మీద ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆరాధన పద్ధతులను దేవుడు మార్చలేదా? మార్చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించి ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, పూర్తిగా చెప్పడం కావదు. రైట్. దేవుడు అన్ని కాలాల్లోనూ ఆరాధన ఆయనే కోరుతున్నాడు, తండ్రి ఆరాధన కోరుతున్నాడు. పితరుల కాలంలో అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు ద్వారా ఆరాధన పొందేవాడు. ధర్మశాస్త్ర యుగంలో ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ద్వారా ఆరాధన పొందేవాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆరాధన కోరుతున్నాడు. ఎంతమంది ప్రధాన యాజకులు ఉంటారు బైబిల్లో? 3 యుగాలకు సంబంధించి 3 ప్రధాన యాజకులు ఉన్నారు. పితరుల యుగం 2500 సంవత్సరాల్లో ప్రధాన యాజకుడుగా మెల్కీసెదెకు కొనసాగాడు. ఆయన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్ర యుగం 1500 సంవత్సరాల టైంలో ప్రధాన యాజకుడుగా అహరోను, లేవి గోత్రికుడైన అహరోను ప్రధాన యాజకుడిగా కొనసాగాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధన చేయబడిన తర్వాత అంటే యెరూషలేములో మొదటి పెంతెకొస్తు పండుగ రోజు చేసిన క్రొత్త నిబంధన నుండి నేటి 2025 సంవత్సరం లేదా యేసులో వచ్చినంత వరకు యేసుక్రీస్తు ప్రధాన యాజకత్వం కింద ఆరాధన జరుగుతుంది. క్రైస్తవులు క్రీస్తు ప్రధాన యాజకత్వం కింద ఆరాధన చేస్తారు. కాబట్టి అటు మెల్కీసెదెకు క్రమం ప్రకారం మెల్కీసెదెకు క్రింద ఉన్న భక్తులైనా, ఇటు ధర్మశాస్త్ర యుగానికి సంబంధించిన యూదులు, ఇశ్రాయేలీయులైనా అహరోను క్రమం చెప్పున, ఇటు క్రొత్త నిబంధన క్రమం ప్రకారము యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం కింద అయినా సరే అన్ని కాలాల్లో ఉండే భక్తులు అందరూ కూడా ఆరాధించేది ఎవరిని అంటే సర్వాధిపతి అయినటువంటి తండ్రిని ఆరాధిస్తారు. అయితే ఈ కాలంలో ఒక ప్రమాదం వచ్చింది. ఏంటి ఆ ప్రమాదము అంటే దేవుడు ఆరాధన పద్ధతులను మార్చాడనే సంగతి చాలా మందికి తెలియక పాత నిబంధన అంటే అహరోను క్రమంలో ఉండే క్రమాన్ని తీసుకొచ్చి క్రీస్తు యొక్క క్రమాన్ని కలిపారు. అహరోను క్రమంలో ఉండే క్రమాన్ని తీసుకొచ్చి క్రీస్తు యొక్క క్రమానికి కలిపారు. అదేంటి అంటే సంగీతము అనే పేరు మీద, వాయిద్యాలు అనే పేరు మీద. ఇప్పుడు ఆరాధనలో ఎక్కడ చూసినా సరే, ఏ చర్చ్ బిల్డింగ్ లో చూసినా సరే మనుషులు ఏం చేస్తున్నారు? వాయిద్యాలు వాయిస్తున్నారు. సంగీతం పేరు మీద భయంకరమైనటువంటి అల్లరి చేస్తున్నారు, గోల చేస్తున్నారు, సౌండ్లు చేస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు సంఘంగా మనము ఎందుకు వాయిద్యాలు వాయించట్లేదు? వాయిద్యాలు డబ్బులు లేక వాయించట్లేదా? కొనుక్కోలేక వాయించట్లేదా? వాయించడం రాక వాయించట్లేదా? లేకపోతే తెలియక వాయించట్లేదా? అసలు ఏంటనేది మనకు క్లారిటీ రావాలి కదా. యేసు ప్రభు సంగ్రహితో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ అన్న దగ్గరే ఎవరైనా నిలబడి ఆలోచించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఆరాధన ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన ఎలాగుంటది? ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన పద్ధతులు లేదా నియమాలు ఎలాగుంటాయని ఏ బోధకుడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ ఆరాధన నడిపించేవాడైనా అక్కడ నిలబడి ఆలోచించాలి. అయితే మనోళ్ళు ఏం చేశారంటే దాన్ని దాటేశారు, ఓవర్టేక్ చేసి దాన్ని దాటేసి వెళ్ళిపోయారు. అందువల్ల ఏం జరిగింది అంటే
దేవుడు సంతోషించే ఆరాధన మనుషులు కోరట్లేదు, మనుషులు చేయట్లేదు. దేవుడు కోరే ఆరాధన మనుషులు చేయట్లేదు. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ సర్వాధిపతి ఆరాధన నియమాలు ఈ యుగంలో మార్చాడని, ఆయన కోరే ఆరాధన వేరని, ఆయన ఆరాధన కోరే పద్ధతుల్ని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనుషులు గ్రహించడం మానేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏం జరిగిందంటే బైబిల్ వాక్యం మీద ఎక్కడ మనుషులు నడట్లేదు, మనుషులు సంఘాలను చూసి మనుషులు చూసి నడుస్తున్నారు. అంటే ఆ సంఘానికి వెళ్తారు, అక్కడ ఏవో కొన్ని పరికరాలు ఉంటాయి, చూసి వచ్చి వీళ్ళు కూడా ఏం చేస్తారు, వీళ్ళు కూడా అదే కొనేస్తారు. ఇంకో సంఘంకి వెళ్తారు, అక్కడేవో కొన్ని పరికరాలు ఉంటాయి, అక్కడ కూడా ఏం చేస్తారు, అక్కడ కూడా కొన్ని పరికరాలు ఉన్నాయి, మనకే ఉండాలని చెప్పి కొనేస్తారు. అవునా? అంతే తప్ప అసలు అది వాయించవచ్చా వాయించకూడదా, అసలు ఈ ఆరాధనకు అవి చెల్లుతాయా చెల్లవా, ఈ యుగానికి అవి ఉన్నాయా లేవా, ఒకవేళ ఇలా చేస్తే దేవుడు మన మీద కోపడతాడేమో, ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడా అన్న ఆలోచన ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నానో దయతో మీరు ఈ మాటలు ఆలకించండి. ఇప్పుడు వాయిద్యాలు లేవని సాలమన్ రాజు చెప్పడం, వాయిద్యాలు ఉన్నాయి. అయితే ఎక్కడ ఉన్నాయి? క్రొత్త నిబంధన యుగంలో లేవు, ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాయా లేవా? వాయిద్యాలు ఉన్నాయి. అయితే ఈ ఉన్న వాయిద్యాలు ఎలాంటి వాయిద్యాలు ముందు ఒకసారి మనం చూద్దాం. వాయిద్యాలు వాయించమని దేవుడే చెప్పాడు, వాయిద్యాలు తయారు చేసుకోమని దేవుడే చెప్పాడు, వాయిద్యాలు ఉండాలని దేవుడే చెప్పాడు. దాన్ని కాదనడానికి ఎవరికి అధికారము లేదు. చూడండి, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం తీసారా? 6వ అధ్యాయము 20 ముందు దినవృత్తాంతాలు తీయండి. ముందు 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం, పేజీ నెంబర్ 382. 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 25 నుండి నేను చదువుతాను. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చెప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకును లేవీయులను బోరల ఊదుటకును యాజకులను నియమింపబడిరి. 25వ వచనం. మరియు దావీదు రాజునకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చెప్పున యెహోవా మందిరములో తాళములు స్వరమండలములు సితారాలు వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. ఏలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులను బోర్ల ఊదుటకు యాజకులను నియమింపబడిరి. ఇప్పుడు ఏం జరిగింది? వాయిద్యాలు దావీదు కాలంలో దావీదు యెహోవా మందిరంలో వాయించాలని చేశాడని రాసి ఉంది లేదా? ఇలా చెయ్యాలని ఇలా వాయించాలని నియమించింది ఎవరు? దేవుడే చేయించండి వాయించండి అని నియమించాడు. అప్పుడు ఏం జరిగిందట? దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను బోరల ఊదుటకు యాజకులను నియమింపబడిరి. ఇప్పుడు నియమింపబడిన వారు ఎవరు? సర్వ సమాజం వాయించిందా? లేవీయులు వాయించేవారా? లేవీయులు వాయించేవారు. అంటే బోరలు ఊదడానికి కానీ వాయిద్యాలు వాయించడానికి కానీ ఈ కార్యక్రమం అంతా ఈ దావీదు చేయించిన వాయిద్యాలన్నీ వాయించే పని ఎవరికి అప్పచెప్పాడు? లేవీ గోత్రికులకు అప్పచెప్పాడు. లేవీ గోత్రం అంటే సర్వ సమాజం కాదు, లేవీ గోత్రం అంటే ఒక తెగ. వారు దావీదు చేయించినటువంటి వాయిద్యాలు వాయించాలని నియమింపబడ్డారు. ఇది వాస్తవమే. వాయిద్యాలు లేవు అనడానికి ఎవరికి అవకాశమో లేదు. అయితే ఇప్పుడు ఈ వాయిద్యాలు ఉన్న కాలం ఏ కాలము? ధర్మశాస్త్ర కాలము. అంటే ఎవరి కాలము? దావీదు కాలం. అవునా? దావీదు కాలంలో వాయిద్యాలు ఉన్నాయి, దావీదు వాయిద్యాలు చేయించాడు.
ఆ వాయిద్యాలు వాయించడానికి ఎవరికి అవకాశం ఇచ్చాడు? లేవీలకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆరాధన సమయంలో బలులు ఇచ్చినప్పుడు ఈ లేవీ గోత్రికులు ఏం చేసేవారు? వాయిద్యాలు వాయించేవారు. అది బైబిల్లోనే ఉంది, అది ధర్మశాస్త్రానికి సంబంధించింది. అది దావీదు కాలం నాడు చేసిన వాయిద్యాలు హిజ్కియా టైంలో వాయిస్తున్నారని క్లియర్ గా ఉంది అక్కడ. అయితే దావీదు వాటిని ఎలా చేయించాడు అనే విషయాన్ని కూడా మనం చూడాలి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాసి ఉంది, దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. చేయించాడా? చేయించలేదా? దావీదు వాయిద్యాలు చేయించాడా? చేయించలేదా? దావీదు చేయించిన వాయిద్యాల్ని హిజ్కియా టైంలో ఆరాధనలో బలులు అర్పించినప్పుడు హిజ్కియా రాజు వాయించమని ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించలేదా? 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో దావీదు సరళ వృక్షపు మ్రానుతో వాయిద్యాలు చేయించినట్లుంది. ఇవే వాయిద్యాలని 2వ దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా టైంలో లేవీయులకు ఇచ్చి వాయించమని చెప్పినట్టు ఉంది. వాటికి అర్థమైంది. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏమున్నాయి? వాయిద్యాలు ఉన్నాయి. లేవా? బైబిల్లో వాయిద్యాలు లేవని ఉందా? ఉన్నాయని ఉందా? ఇలాంటి వాయిద్యాలు కల్పించమని చెప్పింది ఎవరు? దేవుడే. చెప్పినప్పుడు ఆ వాయిద్యాలు చేయించింది ఎవరు? దావీదు. అవునా? అప్పుడు దావీదు వాయించాడా? లేవీలకు ఇచ్చాడా? ఇప్పుడు లేవీల డ్యూటీ ఏంటి? ఆరాధన జరిగిన టైంలో, బలులు అర్పించిన టైంలో వాయిద్యాలు వాయించాలి. ఇది వాస్తవం, దీన్ని కాదనడానికి ఎవరికి అధికారము లేదు. అయితే ఇది ఏ రాజు కాలంలో జరిగింది? దావీదు కాలంలో వాయిద్యాలు చేయించబడితే దావీదు కాలం నుండి హిజ్కియా కాలం వరకు వాయిద్యాలు వాయించబడ్డాయని బైబిల్ చెప్పింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ వాయించినటువంటి వాయిద్యాలు ఏ కర్రతో చేయబడ్డాయి? సరళ వృక్షము అనే కర్రను వాడారు. అవునా? రైట్. ఇప్పుడు సరళ వృక్షం అనే కర్రతో దావీదు ఏం చేయించాడు? వాయిద్యాలు చేయించాడు. కాబట్టి ఇప్పుడు వాయిద్యాలకు వాడిన కర్ర ఏంటి? సరళ వృక్షము. ఎవరు చెప్పంటారు? వాయిద్యాలు కావాలని కోరింది ఎవరు? దేవుడే. కావాలని కోరిన దేవుడు ఏ కర్రతో చేయించమన్నాడు? సరళ వృక్షంతో చేయించమన్నాడు. కాబట్టి దావీదు ఏ కర్ర వాడాడు? సరళ వృక్షమే వాడాడు. అది ఎలా ఉంటుందో మనకి ఎవరికి తెలియదు. నేను ఇంతకుముందు మీకు విషయం చెప్పాను. దేవుడు ఎవరు? సర్వాధిపతి. ఆయన చిత్తం నెరవేరాలా? మనుషుల చిత్తం నెరవేరాలా? ఆయన చిత్తానికి ఎదిరించడానికి ఎవరికి అవకాశము లేదు. ఏ మనుషుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎదిరించకూడదు, ఎదిరించలేడు. దేవుని చిత్తాన్ని ఎదిరించినోడు ఎవడు బాగుపడ్డావు. దేవుని చిత్తాన్ని ఎదిరించాడు అంటే వాడు సాతాను అయి ఉంటాడు. అవునా? చెప్పండి. దేవుని చిత్తాన్ని ఎవరు ఎదిరిస్తారు? సాతానే ఎదిరిస్తాడు. కారణం ఏంటంటే దేవునికి మహిమ ఘనత వెళ్ళడం సాతానికి ఇష్టం ఉండదు. అందువల్ల వాడు ఏం చేస్తాడంటే వాడు కొంతమంది ఏజెంట్లు పెట్టుకొని దేవుని చిత్తాన్ని ఎదిరించడానికి, వాడి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఏజెంట్లు వాడుకుంటాడు. ఇప్పుడు సరళ వృక్షపు మానుతోనే ఈ కర్రతోనే వాయిద్యాలు చేయాలన్నది ఎవరు చిత్తం? అప్పుడు దావీదుకి దేవుడు అలాగ ఆజ్ఞాపిస్తే దావీదు దేంతో చేశాడు? సరళ వృక్షంతోనే చేశాడు. ఇప్పుడు ఆ వాయిద్యాలు వాయించడం కూడా ఎవరు వాయించాలంటే లేవీలే వాయించాలి. నేను కూడా వాయిస్తానంటే తొక్కదీసేస్తాడు. డప్పు ఖాళీగా ఉంది, లేవీళ్ళు ఒకటి మర్చిపోయారు, నేను అందక ఇక్కడ వాయిస్తానంటే పోసిపోతాయి. ఎవరు వాయించాలి అవి? అవి లేవీలు తప్ప ఇంకొక గోత్రికుడు ఎవడు వాటిని పట్టుకోవడానికి అవకాశము లేదు. అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తము ఆయన సర్వాధికారం కింద లేదా ఆయన సార్వభౌమత్వం కింద జరుగుతాయి. దాన్ని ఎదిరించే అధికారం ఎవరికి ఉండదు. కాబట్టి ఇప్పుడు సరళ వృక్షంతో వాయిద్యాలు చేయాలని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తే వారు అవే చేశారు, అలాగే వాయించారు. అవునా? దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్. దేవుడు మోషేకి మందసం చేయమన్నాడు.
మందసం అంటే పెట్టె, ఓ బాక్స్ అనమాట. చెప్పడా లేదా? మీరు నిర్గమకాండం చదవండి తర్వాత వెళ్ళి, అందులో మందసం గురించి ఉంటది. అవునా? ఇప్పుడు మందసం చేయమన్నాడు దేవుడు. మందసం చేయమన్నప్పుడు ఏ కర్రతో చేయమన్నాడు మీకు తెలుసా? తుమ్మకర్ర వాడమన్నాడు. మందసం దేనితో పెడితే దానితో చేయకూడదు. ఏ కర్ర వాడాలి? తుమ్మకర్ర వాడాలి. మందసం కానీ బల్ల కానీ లేదా ఈ ప్రత్యక్ష గుడారంలో ఉండే ఉపకరణాలు చేసేటప్పుడు నువ్వు చెక్కతో ఏదైనా చేయవలసి వస్తే డెఫినెట్ గా నువ్వు వాడవలసిన కర్ర ఏ కర్ర అన్నాడు? తుమ్మకర్ర అని చెప్పాడు. మీరు నిర్గమకాండం 25 నుండి 39 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ చేయండి. తుమ్మకర్ర అనే ఉంటది, ఇంకే కర్ర వాడడానికి అవకాశము లేదు. కాబట్టి ఇప్పుడు మందసం చేయాలన్నా, బల్ల చేయాలన్నా, లేదు ఇంకేదైనా చేయాలన్నా మోసే ఏం చేయాలి? దేవుడు చెప్పాడు, నువ్వు తుమ్మకర్ర తప్ప ఇంకో కర్ర ఎక్కడ వాడడానికి అవకాశం లేదన్నాడు. కాబట్టి మోసే ఏ కర్రతో అవన్నీ చేయించాడు అంటే తుమ్మకర్రనే వాడాడు. దానికి కొంచెం ఇంకా ముందుకు మనం వెళ్ళాం అనుకోండి, నోవహు కాలంలో నోవహు వాడు చేశాడు కదా. దేంతో చేశాడు? చితి, సారకపు, మ్రానుతో చేశాడు. అవునా? నోవహు చేశాడా? దేవుడు చెప్పాడా? ఏ కర్ర వాడమన్నాడు? చెప్పట్లేదు మీరు. మీరు ఎప్పుడైనా సరే ఈ జలప్రలయం నుండి తప్పించబడాలి అంటే ఒక వాడ చేసుకోవాలి. రానున్న జలప్రలయం నుంచి తప్పించబడాలి అంటే ఆ వాడ కూడా మీకు నచ్చిన కర్రతో చేసుకోకూడదు. దేంతో చేసుకోవాలి? నేను చెప్పే కర్రనే వాడాలి అన్నాడు. వాడారా లేదా? ఏ కర్ర వాడారు? కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే దేవుడు నీకేది చెప్పాడు నువ్వు అదే వాడు. దేవుడు చెప్పంది ఏదైనా నువ్వు వాడావనుకో ఆయన ఆధిపత్యానికి నువ్వు ఎదిరిల్లినట్లు లెక్క అనమాట. 2. 4వ విషయం ఏంటి అంటే సొలొమోను దేవాలయం కట్టాడు. సొలొమోను ఏం కట్టాడు? దేవాలయం కట్టాడు. ఏ కర్ర వాడాడు? దేవాలయం కట్టడానికి దేవదారు కర్ర వాడాడు, వృక్షాలు వాడాడు. తన తండ్రి అయినటువంటి దావీదు స్నేహితుడైన హీరాముతో మాట్లాడి తూర్పు నుండి ఆ హీరాము అనే ఆయన వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్తో మాట్లాడి నేను దేవాలయం కడుతున్నాను, నాకు దేవదారు మ్రాణులు కావాలి అని చెప్పి కొన్ని వేల మందిని అక్కడ నియమించి మ్రాణులు కొట్టి యెరూషలేము తెప్పల మీద వాటిని పడవల మీద తెప్పించి దేవదారు మ్రాణుల్ని దేవాలయానికి వాడాడు. ఓకేనా? భూమి మీద అనేక రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి, భూమి మీద అనేక రకాలైనటువంటి మ్రాలు ఉన్నాయి. కానీ దేవుడి చిత్తంలో ఎన్ని మ్రాలు ఉన్నాయి? దేవుడు ఎన్ని రకాలైన కర్రలు కోరుకున్నాడు తన మహిమ కొరకు? వాడు చేయడానికేమో తుమ్మకర్ర, చిత్సారకం రాను, మందసం చేయడానికేమో తుమ్మకర్ర, వాయిద్యాలకేమో సరళ కర్ర, దేవాలయానికేమో దేవదారు మ్రాన్. నేనేం చెప్తున్నానంటే ఈరోజు వాయిద్యాలు వాయించే వారందరికీ సర్వాధిపతి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలని, ఆయన చిత్తంలో వాయిద్యాలకు ఆ మ్రానుని మాత్రమే ఆయన ప్రతిపాదించాడని రాజైన దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేయడు. అలాంటి రాజే వాయిద్యాలకి ఏ కర్ర వాడాడు? సరళ వృక్షం వాడితే ఈ రోజు వాయిద్యాలు వాయిస్తున్నాం అనుకునే వారందరూ వాయిస్తున్న వాయిద్యాలు సరళ వృక్షంతో చేయబడినవేనా? కాకపోతే అది ఎవరి చిత్తాన్ని ఎదిరించినట్లు? మీకు అర్థం అవట్లేదా? మోసే తుమ్మకర్ర బానేసి మామిడి కర్ర వాడాడు అనుకోండి, ఏం లేదండి నువ్వు ఆ బండతో మాట్లాడు అన్నాడు, నీళ్ళు వస్తాయి అన్నాడు. మోసే ఏం చేశాడు? మాట్లాడకుండా కొట్టాడు. మన దృష్టికి అది పెద్ద తప్పైనా అన్నట్టు ఉంటది, దేవుని దృష్టికి అది చాలా పెద్ద తప్పు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే నీవు నన్ను సన్మానించలేదు, నీవు నన్ను మహింపరచలేదు అన్నాడు. ఈ మనుషులందరూ చూస్తుండగా నేను నీకేం చెప్పాను, నువ్వేం చేశావు అంటే మోసేని అంటాడు దేవుడు, ఈ ప్రజలు కానాన్ దేశంలో ప్రవేశిస్తారు కానీ నువ్వు రావు అన్నాడు. నేనేం తప్పు చేశానండి కానాన్ దేశంలోనికి రాకపోవడానికి? ఇంతమంది జనాలని ఇన్ని సంవత్సరాలు నడిపించాను అంటే
నువ్వు బండని కొట్టే విషయంలో నన్ను అవమానపరిచావు, నా ఆజ్ఞను ధిక్కరించావు. నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు. ఓసే అది కూడా అనబోతున్న టైంలో దేవుడు ఏమన్నాడంటే, నీవు మాట్లాడా పని లేదు, నో నీడ్ టు టాక్ టు యూ, షట్ అప్ అన్నట్టు మాట్లాడాడు. మోసే నోరు మూసుకున్నాడు. మోసే అయినా సరే ఎవరి చిత్తాన్ని నిర్వహించడానికి లేదు, దేవుడి చిత్తాన్ని నిర్వహించడానికి లేదు. ఆయన మాట్లాడమంటే మాట్లాడాలి, ఆయన కొట్టమంటే కొట్టాలి, అంతే. సరే, ఈ సందర్భంలో మీకు మరొక విషయం చెప్తాను. సమూయేలు గ్రంథం అంటే మీరు తీసిన 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలోనే ఒక విషయం ఉంది. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక విషయం ఉంది. తర్వాత దావీదు ఇశ్రాయేలు అందరిలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణం అయ్యను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండి గిబియాలో అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకుని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదు వీళ్ళందరూ ఆ బండి ముందు నడుచుకుని డ్యాన్స్ వేసుకుని వస్తున్నారు. అప్పుడు 6వ వచనంలో వారు నాకోను కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలజారినందున వజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము వజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునంత పడి చనిపోయెను. యెహోవా వజ్జాకు ప్రాణద్రోహము కలుగజేయగా దావీదు వ్యాకులు పడి ఆ స్థలమునకు పెరిజ్ వజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలా ఉండను అనుకుని దావీదు యెహోవాకు భయపడి మందసం తేలా అక్కడ వదిలేసాడు. పాయింట్ ఏంటంటే, దేవుని మందసం ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మందసాన్ని యెరూషలేములో తీసుకొచ్చి పెట్టాలని దావీదు ఆలోచించాడు. నా వైపు చూడాలి. నేను రాజుగా దేవదారు రాణులతో కట్టినటువంటి చక్కని చలవ గదిలో నేనుంటున్నాను. దేవుని మందసేమో ఎండలో ఉంది, వానలో తడుస్తుంది. ఇప్పుడు దేవుని మందసాన్ని తీసుకురావాలని దావీదు ఏం చేశాడంటే 30,000 మందిని ఏర్పాటు చేసి ఒక క్రొత్త బండి కట్టి ఆ బండికి కాడి ఏడవనటువంటి కొత్త ఆవులను పూసి దేవుని మందసాన్ని దాని మీద ఎక్కించి తీసుకుని వస్తున్నాడు. ఇది పద్ధత? దేవుని మందసాన్ని బండి మీద నుంచి తీసుకురావడం పద్ధత, దేవుని మందసాన్ని భుజాల మీద మోయడం పద్ధత. ఆ భుజాల మీద కూడా ఎవరు మోయాలంటే లేవి కుమారుడైన కహాతుకు పుట్టిన వారు మోయాలి. కహాతీయులు ఆ మందసాన్ని ఆ భారాన్ని మోయవలసిన వారు ఉండగా దావీదుకి తెలియక ఏం చేశాడంటే బండి మీద తీసుకెళ్ళిపోతామని బండి చేయించేశాడు. కొత్త బండి, కొత్త ఎడ్లు, కొత్త ఆవులు. ఇలా వస్తున్న టైంలో ఎక్కడికో కొంచెం దూరం వచ్చినప్పటికి బండి ఇలా ఒరిగింది, కాలు జారింది. ఎందుకు కాలు జారినప్పుడు దావీదు వజ్జాని వాడు ఏం చేశాడు, ఆ ఒరిగిన బండిని ఇలా కాయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవుడు వెంటనే వాడిని కొట్టి అక్కడే చంపేశాడు. అందరికీ భయం వచ్చేసి. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మందసాన్ని ఎలా తీసుకురావాలి? భుజాల మీద మోసి తీసుకురావాలి. ఎద్దుల బండి మీద మందసాన్ని తీసుకురాకూడదు. దానికేముంది, ఎలాగో ఒకలాగా తేవడమే కదా అని అనుకుంటే అవుతుందా? ఎలాగో ఒకలా తెస్తావా, దేవుడు చెప్పినట్టు తెస్తావా? ఎలాగో ఒకలాగా వాయిస్తావా, దేవుడు చెప్పిన కర్రే వాడతావా? ఎలాగో ఒకలాగా వాడ చేస్తావా, దేవుడు చెప్పిన మొహాన్ని కొడతావా? ఎలాగో ఒకలాగా మందసాన్ని చేస్తావా, దేవుడు చెప్పిన కర్రతోనే చేస్తావా? ఎలాగో ఒకలాగా దేవాలయం కడతావా, దేవధర్మానే వాడతావా? అర్థం అట్లా. ఈరోజు వాయిద్యాలు వాయించే వారందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మీరు వాయిస్తున్న వాయిద్యాలు సరళ వృక్షపు నాడుకు సంబంధించినవి కావు, అవి దావీదు కాలానికి సంబంధించినవి. ఇప్పుడు వారికి దావీదు రాజు కాబట్టి వారు రాజైన దావీదు వారి ప్రవక్తలైనటువంటి నాతాను చెప్పిన నిర్ణయం చెప్పిన యెహోవా దేవుడు ఆ రోజు వాటిని ఆమోదించాడు. ఇప్పుడు మన రాజు దావీదు కాడు. ఇప్పుడు మనము దావీదులాగా నాట్యం ఆడవలసిన మనుషులము కాము. ఈరోజు మన రాజు ఎవరు? మన రాజు యేసు ప్రభు. మన రాజు ఎలాగ ఆరాధించమన్నాడు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నాడు. వారి రాజు ఎలాగ ఆరాధించమన్నాడు? సరళ వృక్షపు కర్రతో నేను చేయించినటువంటి మధ్యలు, తాళాలు, స్వరమండలాలు, సితారాలు, కంజీరాలతో వాయించండి అని వాళ్ళ రాజు చెప్పాడు. వారి రాజు మాట వినకపోతే వారికి శిక్ష తప్పదు.
కానీ ఈ రోజు మనము వారి రాజు మాట వినవలసిన ప్రజలము. క్రొత్త నిబంధన ప్రకారము మన రాజు ఎవరు చెప్పట్లేదు మీరు? క్రొత్త నిబంధన ప్రకారము మన రాజు క్రీస్తు అయితే, క్రొత్త నిబంధన ప్రకారము మన ప్రధాన యాజకుడు క్రీస్తు అయితే, క్రొత్త నిబంధన ప్రకారము మన రాజు చెప్పినట్లు మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మన రాజు ఎక్కడ వాయిద్యాలు వాయించినట్టు కానీ, మన రాజు ఎక్కడ చప్పట్లు కొట్టినట్టు కానీ, మన రాజు ఎక్కడ చప్పట్లు కొట్టమన్నట్టు కానీ, మన రాజు ఎక్కడ ఈ విధమైనటువంటి అల్లరి చేసినట్టు కానీ చరిత్రలో ఎక్కడ, ఆయన లైఫ్ లో ఎక్కడా లేదు. ఇప్పుడు చెప్పండి, చెప్పకుండానే ఏవి పడితే అవి తెచ్చుకోవడం ముఖ్యమా? దేవుని యొక్క ఆధిపత్యాన్ని లోపడడం ముఖ్యమా? ఈరోజు ఏది పడితే దాన్ని పట్టుకొని, సంతలో ఏది పడితే దాన్ని తెచ్చి మేము ఆరాధిస్తున్నాం, మాకు వాయిద్యాలు ఉండాలి, మేము వాయించాలి, అల్లరి చేయాలి, ఘనంగా ఆరాధించాలని ఎక్కడ పడితే అక్కడ దేనితో పడితే దానితో చేయబడి తెచ్చిన వారు ఎవరి చిత్తాన్ని నిద్రిస్తున్నారు? సర్వాధిపతి సార్వభౌముడైనటువంటి దేవుడి చిత్తాన్ని నిద్రిస్తున్నారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన వారు ఎవరి చిత్తాన్ని అనుసరిస్తున్నారు? మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి క్రీస్తు చిత్తాన్ని అనుసరిస్తున్నాం. అవునా? యేసుప్రభు వాయించినట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా? యేసుప్రభు చప్పట్లు కొట్టినట్టు ఎక్కడైనా చరిత్ర ఉందా? యేసుప్రభు ఎక్కడైనా అల్లరి కర్తని ఎక్కడైనా రాసుందా? లేదు. కాబట్టి ప్రాథమికంగా ఒక మనిషికి తెలియవలసిన విషయం ఏమిటి అంటే, వాయిద్యాలు దేనితో పడితే దానితో చేసేవి కావు. వాయిద్యాలు ఎవరు పడితే వాళ్ళు వాయించేవి కావు. అవి కేవలము దావీదు చేయించినవి, అవి కేవలము లేవీలు వాయించవలసినవి, అవి కేవలము ధర్మశాస్త్ర యుగానికి సంబంధించినవి తప్ప అవి అందరికి సంబంధించినవి కావు. యేసుప్రభు సరే, మీకు విషయం సంబంధం. దావీదు అందరికీ ప్రభువా? యేసుప్రభు అందరికీ ప్రభువా? దావీదు అందరికీ ప్రభువా? యేసుప్రభు అందరికీ ప్రభువా? దావీదు అందరికీ ప్రభు, యూదులకు మాత్రమే ప్రభు. యేసుక్రీస్తు సర్వలోకానికి ఏమై ఉన్నాడు? ప్రభు అయినాడు. కాబట్టి మన ప్రభు ఎలాగ ఆరాధించమన్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ. వారి ప్రభు అయినటువంటి దావీదు వారిని ఎలాగ ఆరాధించమన్నాడు? వాయిద్యాలతో ఆరాధించండి అన్నాడు. ఆ వాయిద్యాలు కూడా మీరు తెచ్చుకోకూడదు సుమి, మీరు కొనుక్కోకూడదు సుమి, మీరు ఏర్పాటు చేసుకోకూడదు. నేను చేయించిన వాయిద్యాలు మీరు వాయించండి అని ఆయన ఆ కర్రతో చేయించిన వాయిద్యాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎంత తప్పు జరుగుతుందో చూడండి, ఎంత అపరాధం జరుగుతుందో చూడండి. ఇలా చెప్తే వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి సంగీతంతో ఆరాధించమని చెప్పాడు కదా దేవుడు అంటారు. అవునా? మరి సంగీతం అన్నాడు కదా అని అంటారు. అవునా? అంటే అప్పుడు సంగీతం అంటే ఏంటో అర్థం తెలుసుకొని అంటే బాగుంటది. సంగీతం అంటే ఏంటో అర్థం తెలియకుండా ఆరాధించడం బాగోదు. ఇప్పుడు వాయిద్యాలకు సంబంధించి మీకు క్లియర్ అయిందా? వాడ పరికరం నేను చెప్తాను, పదార్థం మీరు చెప్పండి. వాడ, చిత్తిసారకమాను, తుమ్మకర్ర, వాయిద్యాలు, దేవాలయము. అంటే ఒక స్పెసిఫిక్ ఉంది కదా, క్లియర్ గా ఉంది కదా? లేదా దేవదారు మానతో వాడ చేయొచ్చా? చేయకూడదు. పోనీ చిత్తిసారపు మానతో దేవాలయం కట్టొచ్చా? చెప్పండి. సరళ వృక్షంతో మందసం చేయొచ్చా? తుమ్మకారతో వాయిద్యాలు చేయొచ్చా? దేవుడు ఏది చెప్తే అదే. ఆయన చిత్తాన్ని ఎవరు ఎదిరించకూడదు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు దావీదు మన రాజు కాడు, ధర్మశాస్త్ర ఏమో మనం లేము. మన రాజు ఎవరు? మన రాజు క్రీస్తు. మనం ఏ యుగంలో ఉన్నాం? క్రొత్త నిబంధన యుగంలో ఉన్నాం. అవునా? ఈ క్రొత్త నిబంధనలో ఉన్న మన రాజు మనకెక్కడ వాయిద్యాలు అపాయింట్ చేసినట్టు బైబిల్లో లేదు. మన రాజు ఏం చెప్పాడు అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని చెప్పాడు. అంతే. ధర్మశాస్త్ర యుగంలో ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, అక్కడ వాయిద్యాలు ఉన్నాయి, అక్కడ బలులు ఉన్నాయి, అక్కడ లేవీలు ఉన్నారు అనే సంగతి మన రాజుకు తెలీదా? యేసుప్రభుకు తెలీదా? వాళ్ళు వాయించినట్టు యేసుప్రభుకు తెలీదా? తెలుసు. కానీ యేసుప్రభు ఎక్కడైనా వాయించాడా? వాయించలా. మరి ఏం చేస్తున్నాడు అంటే, రాబోయే రోజుల్లో ఆరాధన మారుతుంది. దేవుడు ఆరాధన కోరేవాడు ఆరాధన మారుస్తున్నాడు. దేవాలయాన్ని మార్చేస్తున్నాడు. దేవాలయం స్థానంలో సంఘం వస్తుంది. వాయిద్యాల స్థానంలో ఆత్మతోనూ
సత్యంతోనే వస్తుంది. మరి కంజర తబల మరి ఉండదు, ఆత్మతోనూ సత్యంతోనూ వస్తాయి. కారణం ఏంటంటే ఇది దావీదు కాలము, అది క్రీస్తు కాలము. అవునా? దావీదు కాలంలో వాయిద్యాలు దావీదుకి చేయమని చెప్పింది ఎవరు? దేవుడే. యేసుక్రీస్తు కాలంలో ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించండి అని చెప్పింది ఎవరు? దేవుడే. దేవుడు చెప్పకుండా దావీదు చేయడు, దేవుడు చెప్పకుండా యేసు ప్రభువు చేయడు. అయితే ఇక్కడ ఆరాధించే వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఏ కాలానికి సంబంధించిన రాజు యొక్క పద్ధతిని అనుసరించి ఆరాధిస్తున్నావు, నువ్వు ఏ కాలానికి సంబంధించిన వాయిద్యాలు పట్టుకొని వచ్చి ఈ కాలంలో ఆరాధిస్తున్నావు అనేది అర్థమైతే అప్పుడు ఆరాధన అంతా అలాగే ఉంటుంది. మీకు అర్థమైందా? అర్థం లేదా? ఇలా చెప్తే వాళ్ళు ఏమంటారంటే మరి కొత్త నిబంధనలు ఎఫ్సి పత్రికలు కొలస్సీ పత్రికలు సంగీతం అని ఉంది కదా అని అంటారా లేదా? అప్పుడు సంగీతం అంటే ఏంటో దాని మీద కూడా మనకి క్లియర్ గా ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు సంగీతం అంటే ఏంటో అవగాహన లేకపోవడం వల్ల సంగీతానికి వాయిద్యానికి లేదా వాయిద్య సంగీతానికి క్లారిటీ లేకపోవడం వల్ల సంగీతం అంటే ఏమనుకుంటున్నారు? సంగీతం అంటే కేరళం అనుకుంటున్నారు, సంగీతం అంటే చక్రవర్తి అనుకుంటున్నారు, సంగీతం అంటే ఎవరో ఇప్పుడు సినిమాలో సంగీతం అని ఉంటుంది కదా, సంగీతం అంటే ఆ బాణీలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆధ్యాత్మికత. ఇప్పుడు సంగీతం అంటే బయట భజన చేసిన వాళ్ళు సంగీతం అంటున్నారు, కచేరీ చేసిన వాళ్ళు సంగీతం అంటున్నారు, దేని పడితే దాన్ని ఏమంటున్నారు? సంగీతం అంటున్నారు. అవేవి దేవుని సంఘంలో ఉండడానికి అవకాశము లేదు. సంగీతం అంటే ఏంటో దాని మీద కూడా ఒక అవగాహన మనం తెచ్చుకొని మరింత చేరువుగా దేవుని దగ్గర ఉండి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ వందనాలు.